పూరా లోకల్. శివుడు ముమ్మాటికి వినాయకుడి కారకుడు ఆయన్నే. గజాసురుడికి వరం ఇవ్వకపోతే ఇక్కడ వినాయకుడు తల పోయకపోయేది. వినాయకుడికి తల రావడం చేత ఈరోజు మనందరికీ సకల కార్యాలకి అవకాశాలు అయ్యాయి. బుద్ధి సిద్ధి బ్రహ్మ పుత్రికలు ఇద్దరు బిడ్డలను తండ్రి సృష్టించి వినాయకుడికి ఎవరు పిల్లని ఇవ్వలేరు అని అంటే ఈ బుద్ధి సిద్ధిని తండ్రి వినాయకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వినాయకుడికి వాళ్ళకి పుట్టిన వాళ్ళే శుభము లాభం. అందుకని వినాయకుడిని పూజించడం వల్ల శుభము లాభము బుద్ధి సిద్ధి కలుగుతుంది. నీకు సూపర్ చెప్పారు. నిజంగా ఇలా ఉండాల్సిన అవసరం, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇది. మనకు తెలియాల్సిన విషయం కూడా అదే. ఇప్పుడు శుభం లాభం అని మనం సులభంగా రాసేస్తాం గోడలకు, దాని అంతరార్థం ఏంది అంటే దీనివల్ల నేను ప్రజలకు చెప్పాల్సింది కూడా ఏంటంటే ఒక అక్షరం అంత సులభంగా రాలేదు. త్యాగం, వివరణ, గొప్పతనం, ధైర్యం, సాహసం ఎన్నో ఉండి ఈరోజు వినాయకుడు వచ్చాడు మన ఇంటికి. రేపు మన వాళ్ళందరూ చవితి ఎంతో గౌరవంగా గర్వంగా చేసుకోవాలి. ఆ పండగ అంతరార్థం చాలా ముఖ్యమైనది. ఈ వర్షం మద్యం తాగి డీజేలు ఎలక్ట్రిక్ నిన్ననే అయిందిగా ఇన్సిడెంట్స్. పోల్ ఎక్కుతూ పడిపోయారు పిల్లలు, ప్రాణం ఇబ్బంది. మిత్ర చిన్న ప్రాణమైనా పెద్ద ప్రాణమైనా తల్లి రోదన చాలా ప్రమాదం. కాబట్టి సోదరులందరికీ చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్త. మీ భక్తి నిజమైందే, మీ ఆలోచన నిజమైందే, కానీ ప్రాణం కూడా విలువైనదే. నీవు నీ ప్రాణం గురించో లేకపోతే మద్యం గురించో ఆలోచిస్తావు, కానీ నిన్నే నమ్ముకొని ఎదురు చూసిన తల్లి తండ్రులు ఇద్దరు ఇంట్లో ఉంటారు. అందుకు మా అమ్మ మా నాన్న ఎప్పుడు మేము రుణపడే మాట ఏం చెప్తామంటే వినాయకుడిని మనం 1 గంటల వరకు 2 గంటల వరకు ఎంజాయ్ చేస్తాం. మా అమ్మ మా నాన్న నేను వచ్చేంతవరకు బయట అరుగు మీద కూర్చునేవాళ్ళు. ఇప్పటికీ మా నాన్న గుర్తు చేస్తాడు, మా అమ్మ గుర్తు చేస్తాడు. చెప్తూ ఉంటారు మా పిల్లలకి మీ నాన్న మామూలుగా చేశాడా అది ఇది. ఎందుకంటే వయసు రీత్యా మనకు అదొక కుతూహలం. కానీ ఆ తల్లిదండ్రులు చూడండి నిద్ర ఆహారాలు మానేసి మళ్ళీ పొద్దున్న లేచి అమ్మ డ్యూటీకి పోవాలి, నాన్న డ్యూటీకి పోవాలి. వాళ్ళు ఆ డే అంతా ఎంత స్ట్రెస్ అయిపోతారు. మనం ఇక్కడ ఆనందంగా మన వయసు బలమైంది కాబట్టి మన రక్తం ఉడుకుది కాబట్టి మనం అలసిపోం, వాళ్ళు అలసిపోతారు. కానీ అలాంటి గౌరవం ముఖ్యమైనది.